కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం రాధారంగ మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో రాధారంగ మిత్ర మండలి మచిలీపట్నం నియోజకవర్గం నూతన కమిటీని అంగరంగ వైభవంగా నియమించినారు. రాధారంగ మిత్ర మండలి మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షుడిగా రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు నియమితులయ్యారు. అతనితో పాటుగా అన్ని కులాలకు చెందిన 18 మందిని ఈ కమిటీలో నియమించినారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరినీ నియమించి ప్రమాణ స్వీకారం చేయించి సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది శ్రీ లంకిశెట్టి బాలాజీ గారు, శ్రీ మాదివాడ రాము గారు, వడ్లమూడి చిన్నా గారు, పుప్పాల ప్రసాద్ గారు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తిన రమేష్ బాబు గారు, రాధారంగ మిత్ర మండలి కృష్ణా జిల్లా మహిళా నాయకురాలు బడుగు ఉమాదేవి, వేముల కుమారి తదితరులు పాల్గొని కమిటీ సభ్యులను అభినందించడం జరిగినది. ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు గారు మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గం అధ్యక్షుడిగా మచ్చలేని అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి ఒక ఆణిముత్యం లాంటి రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు గారిని నియమించడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలపగా, అప్పుడు అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్ మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు బుల్లెట్ ధర్మారావు అన్నయ్య గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ నేను అందరినీ కలుపుకొని కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమాలు చేస్తూ రంగగారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని వెళుతూ పేద ప్రజలకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ఇట్లు రాధారంగ మిత్ర మండలి మచిలీపట్నం నియోజకవర్గం. అలాగే జనసేన పార్టీ నాయకులు పెద్దలు శ్రీ మాదివాడ రాము గారిని కూడా వేదిక రావాల్సిన కోరుతున్నారు. అలాగే కాపు సంఘం మత్స్యపట్నం నాయకులు శ్రీ వడ్లమూడి చిన్నా గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నారు. పెడన నియోజకవర్గంలో ఆటం బాంబు బీసీ సంఘ నాయకులు శ్రీ బత్తుల రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. రమేష్ గారు అంటే మనం బాంబు కొనుక్కోక్కర్లా, అంతా ఆయనే చూసుకుంటారు. వెల్కమ్ సార్. అయ్యా ఇంకో సెలవు తీసుకో. రాధారంగ మిత్ర జిల్లా జాయింట్ సెక్రటరీ కుమారి గారు, జిల్లా మహిళా జాయింట్ సెక్రటరీ. రాధారంగ మిత్ర మండలి కృష్ణా జిల్లా మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కుమారి గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. ఏనమ్మా దయచేసి మీరు ముందుకొచ్చి కూర్చోకూడదు. వెనకాల ఖాళీలు ముంచి ఖాళీ లేకుండా ఎదురుకొచ్చేసి అన్లైన్ ఫిల్ చేయండి. ఇక్కడ రండి, ముందుకు వచ్చాయి. ఇవాళ దీపావళి పండుగ స్టార్ట్ చేసే దానికి ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు 2 కార్యక్రమాలు. ఒకటి మచిలీపట్నం రాధారంగ మిత్ర మండలి ఏర్పాటు, రెండవది కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలనేది 2వ డిమాండ్తో మన యొక్క ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించే కార్యక్రమం మన రాయగిరి ట్రైన్ ద్వారా ఇక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాం. రాయగిరి ట్రైన్ పేరు పెట్టండి, నీకు ఈ ట్రైను దూసుకుంటూ వెళ్ళిపోవాలి బుల్లెట్ ట్రైన్ లాగా. మరి ఈ కార్యక్రమానికి ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాధారంగ అన్న చిన్న ఒకసారి పట్టుకున్నా, చిన్న ఒకసారి పట్టుకోండి. ఓకే మావయ్య ఒకసారి, మావయ్య మచిలీపట్నం అధ్యక్షునిగా నియామపత్రాన్ని మావయ్య దగ్గర కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలి. కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలి. కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా గారు. అన్న ఒక ఫోటో తీసుకుందాం అన్న, ఒక ఫోటో తీసుకుందాం.
మచిలీపట్నంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎప్పటి నుంచో మచిలీపట్నం నియోజకవర్గానికి కమిటీ వేయాలని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉండగా గత 4 రోజుల క్రితం రాయగిరి శ్రీరామ్మోహన్ రావు అనయ్య మరి రాధారంగ మిత్రమండలి రంగా గారి ఆశయాలు తీసుకెళ్తూ నాకు ఆ కమిటీలో అధ్యక్షుడిగా నియోజకవర్గాన్ని చేయాలని నా కోరిక. నాకు అవకాశం కల్పిస్తే నేను తప్పకుండా నేను అందరినీ అన్ని కులాలు కలుపుకుని ముందుకెళ్తానని చెప్పి స్వచ్ఛందంగా ఆయన అంతటా ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. అలాగే రాయగిరి శ్రీరాముకి పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తూ ఎవరికైనా ఇబ్బందులు కలిగినా ఎవరి కష్టకాలంలో ఉన్నా అందరికీ తగిన న్యాయం చేయగల సమర్థుడు, చేయగలడనే సత్తా ఉన్న వ్యక్తి అని తెలుసుకుని నేను ఈ యొక్క రాయగిరి శ్రీరాముని నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమిస్తూ అలాగే 17 మందిని ఇందులో 10 మంది ఇతర కులస్తుల్ని 8 మంది కాపుల్ని అన్ని కులాలను కలిపి అంటే రంగా గారు అందరి వాడని చెప్పడం కోసం మేము అన్ని కులాలను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున వాళ్ళ ప్రమాణ స్వీకారం. అలాగే ఈ యొక్క కమిటీ తీర్మానం ఏంటంటే కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా మా సోదర సమానులైన లంకిశెట్టి బాలాజీ గారు, మరి మాదివాడ రాము గారు, వడ్లమూడి చిన్నా గారు, మరి బీసీ సంఘ నాయకుడు బత్తిన రమేష్ బాబు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులు రావడం, అలాగే పుప్పాల ప్రసాద్ గారు ప్రముఖ న్యాయవాది మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆయన కూడా రావడం జరిగింది. అలాగే మాకు అత్యంతాతుడు అగ్నికుల శత్రువుడు అయిన లంకేష్ శాసగిరి కుమారుడు లంకేష్ శాంతిరాజు కూడా మా కమిటీలో మరి ట్రెజరర్ గా నియమించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అన్ని కులాలు కలుపుకుని మేము వెళ్ళాం కాబట్టి వీళ్ళు సమర్థవంతంగా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉన్న కమిటీలో సభ్యులందరికీ కూడా ఈ యొక్క ఏదైతే పెద్దలు వచ్చారో వాళ్ళందరూ కూడా పూర్తి సహకారాలు అందిస్తారని చెప్పారు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క నూతన కమిటీ ఏర్పాటైన ప్రతి సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు మనం అందరం కూడా రంగా గారు ఏ విధంగా ఆశయాలు సాధించాడో అదే ఆశయాలను మీరు ప్రజల్లో తీసుకెళ్లి శ్రీరామ్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రంగా గారు. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన రాధారంగ మిత్రమండలి సభ్యులు అట్లాగే అభిమానులు అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు. ముందుగా ఇక్కడ మా మామగారు మాదివాడ రాము గారు ఆయన ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినారు, చాలా ధన్యవాదాలు. అట్లాగే మా అన్నగారు లంకిశెట్టి బాలాజీ గారు, ఇంకో అన్నగారు వడ్లమూడి చిన్నా గారు, అట్లాగే ఇట్లా పుప్పాల ప్రసాద్ గారు, ఇట్లాగే పేరు పేరున వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముందుగా మా ధర్మాన్నయ్యకి బుల్లెట్ ధర్మాన్నయ్యకి రంగా గారి ఆశయాలు తీసుకెళ్తూ గత 35 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవలు అవన్నీ కూడా చూస్తూ ఒక రంగా గారి అభిమానిగా మనం కూడా ప్రజలకి సేవ చేయాలి, మన వంతు మనం చేయాలన్న ఉద్దేశంతో చేయాలంటే ఏదైనా ఒక ఆయుధం ఉండాలి. మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనకు ఒక ఆయుధాన్ని పట్టుకుని వెళ్ళాలి. కాబట్టి అలాంటి ఆయుధమే ఈ రాధారంగ మిత్రమండలి మా మచిలీపట్నం నియోజకవర్గ ప్రెసిడెంట్ గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతటి ఉన్నత దీనిలో ఉన్నప్పటికీ కూడా మనం చెప్పేది 10 మంది పాటించాలి అంటే కూడా మనకి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి, మనకు ఉన్నతమైన ఆశయాలు ఉండాలి. అట్లాగే అవి మనం సాధించాలంటే కూడా మనకు ఒక ఆయుధం కావాలి. అలాంటి ఆయుధమే ఈ రాధారంగ మిత్రమండలి యొక్క మచిలీపట్నం నియోజకవర్గ ప్రెసిడెంట్ అని నేను అనుకుంటున్నాను. అట్లాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా గారి పేరు ఈ జిల్లాకి పెట్టాలని ఎప్పటి నుంచో మన తండ్రుల కాలం నుంచి మన ముందు జనరేషన్ నుంచి మా మామగారు మాదివాడ రాము గారు ఆ జనరేషన్ ముందు జనరేషన్ నుంచి కూడా దీసేవనంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్నాయి బుల్లెట్ ధర్మాన దీంట్లో. అయితే ఏంటంటే దాన్ని ఇంకా బలంగా తీసుకెళ్ళడానికి మనకు ఒక నాయకుడు అంటూ పైన మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గాల వారీగా మన సభలో సమావేశాలు నిర్వహించి ఆయన దృష్టికి తీసుకెళ్లి మన పెద్దలు మాదివాడ రాము గారు, ఆర్కే రామకృష్ణ గారు ఇలాంటి పెద్దలతో మనం ఆయనకు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మన జిల్లాకి వంగవీటి మోహన్ రంగయ్య గారి పేరు పెట్టుకునే వరకు ఈ కమిటీ నిద్రపోదు, అట్లాగే ఆర్మీస్లో శ్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అందరూ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, మా మామగారు మా అన్నగారు రంజిత్ బాలాజీ గారు, మా మామగారు మాదివాడ రాము గారు ఆశీస్సులు, అట్లాగే మా అన్నగారు ఇంకో అన్నగారు చిన్నా గారు వడ్లమూడి చిన్నా గారు ఆశీస్సులు, అట్లాగే ధర్మానే ఒకటే చెప్పాడు, తమ్ముడు నేను ఎన్ని ఒడిదుడుకులున్నా అందరూ మనల్ని మెచ్చుకోపోవచ్చు, ఒక దేవుడే అందరికీ నచ్చడు.
అట్లాగే అందరూ మనల్ని మెచ్చుకోకపోవచ్చు, మనం చేసే పనులు నీతి నిజాయితీ ఉండాలనేది ఆయన చెప్పిన విషయం. అట్లాగే నేను కూడా వ్యాపార పరంగా ఇప్పటి వరకు మేము దివిసీమ నుంచి వచ్చి వ్యాపార పరంగా అదిగో మా మావయ్య మాదివేడు రాము గారి ఆశీస్సుతో మేము ఇంతకాలం ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ మచ్చ లేకుండా మరి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మచ్చ లేకుండా ఉన్నాం. అట్లాగే చెప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని ఉద్యమాన్ని ఇవాళ మచిలీపట్నంలో ఒక ఉద్యమ రూపంలో ఇక్కడ శంకుస్థాపన లాగా ప్రారంభం చేయడం జరిగింది. గతంలో 7,000 మంది అర్జీలని మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇవాళ ప్రభుత్వం మళ్ళీ ఎన్ని జిల్లాల్లో రివ్యూ చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మచిలీపట్నం నుంచి ఎక్కడైతే రంగా గారు తిరిగారో, ఎక్కడైతే రంగా గారి అభిమానులు వేలాది మంది ఉన్నారో అటువంటి మచిలీపట్నం నుంచి ఇవాళ కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని ఉద్యమాన్ని ప్రారంభించాం. ఆ సందర్భంగా ఈ రోజున మచిలీపట్నంలో రాయగిరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో 18 మందితో అన్ని కులాలని కలుపుకుంటూ నూతన కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల నుంచి కూడా ఒక రికమెండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి నాయకులందరూ తీసుకెళ్లి జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలనేది మా యొక్క డిమాండ్. జనం కోసం బతికిన నాయకుడు, జనం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకుడు ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఆ మహనీయుడి పేరు పెట్టాలని కూడా మేమంతా కూడా కోరుతున్నాం. ముఖ్యంగా వంగవీటి రాధారంగ మిత్రమండలి నూతనంగా ఏర్పడినటువంటి ఈ కమిటీ వారికి, అధ్యక్షులకి, అందుట్లో ఉన్న కమిటీ సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి కృష్ణా జిల్లాకి. ఇది ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఇంతకుముందు బైఫర్కేషన్ ఇతర సందర్భంలోనే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద రంగా గారి అభిమానులందరూ కోరటం జరిగింది. ఈ రాష్ట్ర నాయకుడు వాస్తవంగా చెప్పాలంటే జిల్లాకి పెట్టడం అనేది విశేషం కాదు. ఈ రోజున తెలంగాణలో అనేక ఉద్యమకారులకు పేర్లు పెట్టుకున్నారు. మన దౌర్భాగ్యం ఏంటో, ఇంతకన్నా ఉద్యమకారుడు నిజంగా రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడ కూడా తగడం. మనకి ఒక సామాన్యుకి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈ స్థాయిలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆయన చనిపోయి ఈ రోజు కూడా ఆయన ఇంతమంది వేల మంది ఆయన పేరు చెప్తేనే ఇవాళ అడిగి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అయినటువంటి ఎంపీలు అయినటువంటి పరిస్థితి. అలాంటి ఆయన పేరుతో లేదంటే ఆయన ఫోటో మెల్ల వేసుకుని ఎమ్మెల్యే లేని పరిస్థితి. అలాంటి రాష్ట్ర నాయకుడిని ఈ రోజున ఒక జిల్లాకి పెట్టడానికి ఇంతగా ప్రయత్నం చేయడం అనేది మాకు దురదృష్టకరం, అవమానకరంగా కూడా ఉంది. కానీ ఏదేమైనా ఈ రోజున మొత్తం ధర్మాన నువ్వు మొత్తం నియోజకవర్గాలన్నీ తిరగాల, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలని అందరూ కూడా కలుపుకోవాలా. మీరు అసలు మీ స్టాండర్డ్ చెప్పండి. రంగా గారి పేరు పెట్టాలా అవసరం లేదని ఒక ఎమ్మెల్యే నిలదీసి అడిగితే వాళ్ళ పరిస్థితి అంతా బయటకు వస్తుంది. వాళ్ళ రంగా గారి అభిమానం ఉన్న అవసరమా కావాలా అవసరం లేదనేది. ప్రతి నియోజకవర్గంలో కూడా రంగా గారి పేరు చెప్పుకుని గెలవాలా. అందువల్ల ప్రతి ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తారు. ఈ కూటమి నాయకులు అందరూ కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి కూడా వెళ్ళి మా బండి రామకృష్ణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ధర్మ గారు అందరూ కలిసి వెళ్తాం. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి విషయాన్నంతా కూడా విశదీకరించి ఖచ్చితంగా ఈ మనోభావాలు నిలబెట్టేటట్టుగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు అనేది నియమించాలని బలంగా కోరుకుంటా ఉన్నాం. చాలా పవిత్రమైన రోజు. మన ఉభయ రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాధారంగా మిత్ర మండలి అధ్యక్షులు మన ధర్మ గారు, సభాధ్యక్షులు పూజ్యతరులు పెద్దలు రంగిశెట్టి బాలాజీ గారు, మన విప్లవ నాయకుడు మాదివాడ రాము గారు, మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ అడ్వకేట్ కుప్పాల ప్రసాద్ గారు, మా యువతలోనే మచ్చలేని మా తమ్ముడు రాయగిరి శ్రీరామ్. నిజంగా ఈరోజు మచిలీపట్నం రాధారంగా మిత్రమండలి టౌన్ అధ్యక్షుడిగా ఇతను నియమించారంటేనే ఎనర్జీ వచ్చేసినట్టే, పూర్తి ఎనర్జీ వచ్చేసినట్టే. రాధారంగా అన్ని కులాల వాడు, అందరి వాడు, బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతే రాధారంగా. దాన్ని వాడవలేక ఆనాడు ఉన్న రాజకీయ నాయకులు కుట్ర కుతంత్రాలతో ఆయన హత్య చేసినాడు. నిజంగా ఆ రోజు రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీ అనుభవించిందంటే దానికి మెయిన్ రంగా గారి ఫోటో పెట్టుకుని ఆ రోజు అంతా గెలిచారు. అలాంటి మహానుభావుడు పేరు నాడు కృష్ణా జిల్లాకి పెట్టాలనే మనం ఆ ఆత్మీయ సమావేశానికి మనందరూ ఇక్కడ కలిసి కూర్చోవటమే ఇది చాలా పర్వదినం, పుణ్యదినం. కనుక మన అందరి తరఫున కూడా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఏం జరిగినా కూడా
ప్రతి రాజకీయ నాయకుడిని నిలదీసి నిగ్గు తీసి రంగా గారి పేరు ఈ జిల్లాకు వచ్చే వరకు కూడా మనందరం శాయశక్తిలా కృషి చేయాలని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ఈ రోజు కమిటీగా ప్రమాణ స్వీకారం చేసిన అన్ని వర్ణాలకి అన్ని కులాల వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే రాధారంగ మిత్ర మండలిని ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులుగా బుల్లెట్ ధర్మ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ రంగా గారి పేరుని రాష్ట్ర స్థాయిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇనుమడింపజేసే విధంగా ఆయన అమెరికా పర్యటన చేసి అక్కడ కూడా రంగా గారి పేరుని రంగా గారి కార్యక్రమాల్ని అక్కడ కూడా నిర్వహించడం అది చాలా అభినందించదగ్గ విషయం అని తెలియజేసుకుంటా ఉన్నా. ఒక వ్యక్తి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా రంగా గారు చనిపోయినా కూడా ఆయన అందరి గుండెల్లో ఈనాటికి కూడా చిరస్థాయిగా ఉన్నారని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక రంగా గారు ఒక వ్యక్తే కాదు, ఆయన ప్రజల్లోంచి పుట్టినటువంటి నాయకుడు. ఒక నాయకుడు వారసత్వంగా రాజకీయాల్లోకి రాలా, ప్రజల మనసును గెలుచుకుని వచ్చినటువంటి వ్యక్తి రంగా గారు. ఆయన రాజకీయ నాయకుడిగా ప్రజలందరికీ చేరువయ్యి పేద బడుగు బలహీన వర్గాలకి దగ్గరయ్యి వారికి ఆశా జ్యోతిగా నేనున్నానని విజయవాడ నడిబొడ్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను, మీ ఎవరికైనా సరే ఒక శుభకార్యాల్లో ఉండటం చేయటం వేరు, కష్టాల్లో ఉన్నానని నేను ముందుకెళ్ళి ఇవాళ విజయవాడ నడిబొడ్డులో రంగా గారి పేరు ఈనాటికి రాష్ట్ర స్థాయిలో కూడా చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం అందరి గుండెల్లో నిలిచిపోవటమే. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు అనన్య సామాన్యం. చాలా ధన్యవాదాలు మందికి ఆయన విజయవాడలో ఒక కొన్ని కాలనీలే రంగా గారి పేరు మీద ఉన్నాయంటే ఎంతమందికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి సేవలో ముందుకెళ్ళి మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక రంగా గారు నేను చదువుకునేటప్పటి నుంచి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది రంగా గారు చేసేటువంటి ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా. స్వాగతం సుస్వాగతం. ఈరోజు రంగా మిత్ర మండలి ఆత్మీయ కలయిక, ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎజెండా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టడానికి రీజన్ ఉంది. కారణం ఏంటంటే ఆయన వంగవీటి మోహన్ రంగా అతి సామాన్యులు సైతం రాజ్యాధికారంలోకి రావాలి, అతి సామాన్యులు సైతం భారత ప్రజాస్వామ్యంలో పోటీ చేయాలి, ప్రజా పరిపాలన చేయాలి, విద్యాపరంగా రాజకీయంగా సామాజికంగా కృష్ణా జిల్లా అభివృద్ధి పదంలో కొనసాగాలని మనస వాచ కర్మన కోరుకున్న మహోన్నతమైన నాయకుడు. మరి ఈరోజు ఒక సామాన్యమైన మెకానిక్ కుటుంబంలో పుట్టిన రంగా నేపథ్యం రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయిలో ఎదిగాడంటే ఆయన జీవితం పూలపాన్పు కాదు, ముళ్ళబాట. అటువంటి రాష్ట్ర స్థాయిగా ఎదిగాడంటే ఒక కాపు సామాజిక వర్గమే కాదండి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరం కూడా మేము ఒక రంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రజలనే ప్రభావితం చేశాడు అని గుర్తు తెచ్చుకున్నప్పుడు మా రోమాలు లెక్కబడుస్తున్నాయి, ఎంతో భావోద్వేగానికి చెందుతున్నాం. అటువంటి మహనీయుణ్ణి పేరు కృష్ణా జిల్లాకు పెట్టడం సమర్థనీయం, ఆచరణీయం, దిశ దశ నిర్దేశానికి ఆయన కోరుకున్నది ఒకటే. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, సామాన్యుడికి చట్టం, న్యాయం, పోలీస్ స్టేషన్, అలాగే రాజ్యాధికారంలో పోటీ చేసే హక్కు, ప్రజాప్రతినిధిగా ఎదిగే హక్కు సామాన్యుడికి దక్కాలని తన చివరి రక్తపట్టు వరకు కూడా కొద్దిగా ఆవేశం, కొద్దిగా భావోద్వేగం చెందుతున్నాను. ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి రాధారంగ మిత్ర మండలి కమిటీ అధ్యక్షులకు, ఇతర కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగానే ఈ రోజున చాలా కాలం నుంచి కూడా మన ధర్మ గారు ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎందుకు మన జిల్లాని రంగా గారి పేరుని మార్చాలని చెప్పి అడుగుతున్నారో కూడా వారు వివరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా కేవలం మన జిల్లా మన రాష్ట్రంలోనే కాకుండా
ఇతర పాశ్చాత్య దేశాల్లో అమెరికా వంటి దేశాల్లో కూడా ధర్మా గారు అక్కడికి వెళ్ళి రంగా గారి గురించి చెబుతూ ఈ జిల్లాకి రంగా గారి పేరు నామకరణం చేయాలని చెప్పి వారు కోరటం అనేది జరుగుతుంది. దయచేసి పెద్దలందరూ కూడా గమనించండి. ఎన్నికల సమయంలో నాయకులు కేవలం రంగా గారి విగ్రహానికి దండలేసి ఎన్నికలలో ఓట్లు పొందడానికి మాత్రమే కాకుండా వాడు గౌరవంగా ఈ రోజు ఇవాళ చేస్తున్నటువంటి ధర్మా గారు వారి యొక్క కమిటీ సభ్యులందరూ మనందరూ కూడా ప్రజలు కోరుతున్న విధంగా కృష్ణా జిల్లాకి రంగా గారి నామకరణ పేరు పెట్టడం అనేది న్యాయం, సముచితం. అందుకనంటే కేవలం ఎన్నికల సమయంలో నాయకులందరూ ఏ పార్టీకి చెందిన వారైనా సరే నాయకులందరూ రావటం, రంగా గారి విగ్రహానికి దండలేయటం, వారి సామాజిక వర్గం ఇతర అభిమానులను కూడా వారు ఓట్ల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. ఆ రోజు తర్వాత వారి పేరును స్మరించడం కూడా జరగడం లేదనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికైనా ఈ కృష్ణా జిల్లాని వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా నామకరణంగా మార్చాలని చెప్పి ఈ ధర్మా గారు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ అలాగే అభిమానులు సానుభూతి పరులు వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఏ నిర్ణయానికైనా మా వంతు కృషిగా మేము వారికి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.